రాధను అనరాని మాటలు అన్నందుకు ఇంట్లో అందరూ చాలా బాధపడుతూ ఉంటారు. అటు విక్కీ కూడా రాధను ఓదార్చుతాడు. నువ్వు అనవసరంగా చిట్టి విషయంలో తల దూర్చవద్దని సున్నితంగా చెప్తాడు. ఆ తర్వాత దొంగ చిట్టి వచ్చి విక్కీకి లేనిపోనివి ఎక్కించాలని చూస్తుంది. ఆస్తి కోసమే రాధ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుందని అంటుంది. ఆ మాటలు విన్న విక్కీకి చాలా కోపం వస్తుంది. నా భార్య గురించి ఇంకొక మాట అన్నా ఊరుకోనని అంటాడు విక్కీ. అయినా మీది అగ్రిమెంట్ పెళ్లి కదా! నువ్వేంటి మాటకు ముందు ఒకసారి, మాట తర్వాత ఒకసారి భార్య అంటున్నావని చిట్టి ప్రశ్నిస్తుంది. అగ్రిమెంట్ ముగిసే వరకు తను నాకు భార్యేనని అంటాడు విక్కీ. అబ్బో! అయ్యగారి వాలకం చూస్తుంటే అమ్మగారిని అస్సలు వదిలేలా లేడు కదా! అని సుందరి అనుకుంటూ ఉంటుంది. వీలైనంత త్వరగా వీళ్ళిద్దరిని విడగొట్టకపోతే కష్టమని అనుకుంటుంది సుందరి. ఇక ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుతున్నట్టు నాటకమాడి రాధ తనను అనుసరించి వచ్చేలా చేస్తుంది సుందరి. అలా స్టోర్ రూమ్‌లోకి తీసుకెళ్లి బయట గడియపెడుతుంది. కంగారు పడిన రాధ ఎవరో తనని లోపల బంధించారో తెలియక అరుస్తూ ఉంటుంది. అప్పుడే సుందరి కిటికీలో నుంచి లోపలికి విషవాయువు స్ప్రే చేస్తుంది. అది పీల్చుకున్న రాధ స్పృహ తప్పి పడిపోతుంది. ఈ రోజుతో రాధ పీడ శాశ్వతంగా పోతుందని సుందరి ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక విక్కీని పెళ్లి చేసుకొని ఇంటికి వారసురాలిగా మారిపోతానని సంబరపడిపోతూ ఉంటుంది దొంగ చిట్టి. ఇక మరోవైపు రాధను అనవసరంగా మాట్లాడినామని సునంద, గోపాల్ బాధపడుతూ ఉంటారు. కారణం లేకుండా రాధ ఎవరిని అనుమానించదని అనుకుంటూ ఉంటారు. మనం కూడా అలా మాట్లాడి ఉండకుండా ఉండాల్సింది అని అనుకుంటూ ఉంటారు. ఈలోగా రామచంద్రం కూడా వచ్చి నేను నిన్న అన్న మాటలకు రాధ చాలా బాధపడి ఉంటుందని అంటాడు. ఇంతలో విక్కీ అక్కడికి రాగా రాధ ఎక్కడని అడుగుతారు. రాధ రూమ్‌లో ఉందని, నేను వెళ్లి తీసుకొని వస్తానని అంటాడు విక్కీ. బెడ్‌రూమ్‌లో రాధ లేకపోవడంతో కంగారుగా వచ్చి చెప్తాడు. దీంట్లో ఇంట్లో అందరూ వెళ్లి రాధ కోసం వెతుకుతూ ఉంటారు. ఎక్కడ రాధ కనిపించకపోయేసరికి ప్రియ తల్లిని ఇది నీ పనేనా అని అడుగుతుంది. నేను ఆ సుందరి షాక్ నుంచే ఇంకా కోలుకోలేదని, ఇలాంటి పని నేనెందుకు చేస్తానని అంటుంది దమయంతి. వెంటనే సుందరిని పక్కకు లాక్కెళ్ళి ఏం చేశావని అడిగితే ఆ రాధను శాశ్వతంగా పైకి పంపించానని అంటుంది సుందరి. ఇలా చేస్తే ఈ విక్కీ మనల్ని వదిలిపెట్టడని అంటుంది దమయంతి. స్టోర్ రూమ్‌లో చెట్లకు కొట్టే మందులు ఉన్నాయని, అవి పీల్చుకొని రాధ చనిపోయిందని అనుకుంటారని చెప్తుంది దొంగ చిట్టి అయిన సుందరి. ఇక స్టోర్ రూమ్‌లోకి వెళ్లి చూసిన విక్కీకి అక్కడ రాధ ప్రాణాపాయ స్థితిలో పడిపోయి ఉండడం చూసి కంగారుగా తీసుకొని వస్తాడు. డాక్టర్ చూసి ఏం కాలేదని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. అసలు ఎవరు ఇదంతా చేశారని రాధని అడగ్గా పోలీస్ ఆఫీసరువి, ఆ మాత్రం తెలుసుకోలేవా అని రాధ అంటుంది విక్కీని. స్టోర్ రూమ్ దగ్గరకు వెళ్లి చూడగా అక్కడ చిట్టి కాలి పట్టి విక్కీకి దొరుకుతుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.